రామాయణం చెప్పే ధర్మ పాఠాలకు స్వాగతం. రామాయణంలో శ్రీరాముడి ధర్మం గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన తమ్ముడు భరతుడు కూడా ధర్మానికి, వినయానికి, సోదర ప్రేమకు గొప్ప ఆదర్శం. ఈరోజు భరతుడి జీవితంలో నుంచి మన జీవితాన్ని మార్చగల 3 గొప్ప ధర్మ పాఠాలను తెలుసుకుందాం. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత అయోధ్య రాజ్యం భరతుడికి దక్కింది. కానీ భరతుడు రాజ్యం కోసం సంతోషించలేదు. ఈ రాజ్యం నాది కాదు, నా అన్నయ్య శ్రీరాముడిదే అని భావించాడు. అతను వెంటనే అడవికి వెళ్ళి శ్రీరాముడిని తిరిగి రావాలని వేడుకున్నాడు. కానీ శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టుకోవడానికి అరణ్యవాసాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు. అప్పుడు భరతుడు శ్రీరాముడి పాదుకలను తీసుకొని అయోధ్యకు వచ్చి సింహాసనం పైన ఉంచాడు. తాను రాజుగా కాకుండా శ్రీరాముడి సేవకుడిగా రాజ్యాన్ని పాలించాడు. భరతుడికి రాజ్యం దక్కినా ఆయన మనసులో ఒకే కోరిక, నా అన్నయ్య తిరిగి రావాలి. అన్నయ్య స్థానాన్ని ఎప్పుడూ తనదిగా భావించలేదు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కూడా తాను శ్రీరాముడి ప్రతినిధిని అని గుర్తించుకున్నాడు. అందుకే భరతుడి ప్రేమ ఈ రోజుకి కూడా నిజమైన సోదర ప్రేమకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. అధికారం మనిషిని పరీక్షిస్తుంది. భరతుడికి కూడా అలాంటి పరీక్షే వచ్చింది. రాజ్యం ఆయన చేతిలో ఉన్నా అది తనది కాదని భావించాడు. ధర్మాన్ని ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంచాడు. అందుకే ఈరోజు కూడా భరతుడి పేరు ధర్మానికి ప్రతీకగా నిలిచింది. భరతుడి జీవితం మనకు వినయం, నిజమైన సోదర ప్రేమ, ధర్మం ఎంత గొప్పవో నేర్పుతుంది. ఈ ధర్మ పాఠాలను మన జీవితంలో కూడా ఆచరిద్దాం. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన జీవితాన్ని నడిపించే ధర్మగ్రంథం. ఈ ధర్మ పాఠాలను మన జీవితంలో కూడా ఆచరిద్దాం. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మమే జీవితానికి దారి. జై శ్రీరామ్.